నాయనా ఈ భూమి మీద నివసిస్తూ నీతిగల నీ నామాన్ని బట్టి ప్రార్థించటానికి వచ్చాం. మమ్మలను నువ్వు ఆకర్షించుకోండి నాయనా, నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ కార్యమును ఘనముగా జరిగించు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా దేవా ఈ యొక్క సన్నిధిలో నువ్వు ఉండి నీ కార్యమంతా ప్రజలకి వివరించండి, బోధించండి, తెలియపరచండి. ఏం చేయాలి, ఏం చేసుకుంటే నాకు నా కుటుంబానికి మేలు అన్న సంగతులను మీరే బోధించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దయించి మీరు ఒక మాటని గమనించాలి. దేవుని ఆలయములో దేవునికి ఇష్టమైన కార్యము జరుగుతుంది. దేవాలయములోకి వచ్చిన వారు దేవునికి ఇష్టమైన పని చేసేవారిగా ఉండటము అది మీకు ఆశీర్వాదం. దేవునికి ఇష్టం లేని కార్యము జరుగుతుంది, దేవుడు తన ఆత్మ ద్వారాగా బయలుపరుస్తున్నాడు. అది ఏ కార్యమో మీకు కూడా తెలుసు. ఏ కార్యము జరుగుతుంది మందిరములో ఎవరికి అది పట్టింపు ఉండట్లేదు. అది చూసిన దేవుడు చాలా కోపంతో ఉంటున్నాడు. కోపంతో ఉన్నవాడు ఏం చేస్తాడో అది ఆయనకే తెలుసు. దానికి మీరు గురవ్వకూడదని దేవుని యొక్క ఆత్మ ద్వారాగా ప్రేరేపించబడిన వాడే నేను మీ మేలు కోరి చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఉన్నవారు కొద్దిమంది అయినా పర్వాలేదు, ఒక్కడైనా పర్వాలేదు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉంటేనే భవిష్యత్తులో అయినా రాబోయే లోకములోనైనా నువ్వు దేవునితో సంతోషంగా గడుపుతావు. లేకపోతే ఈ భూమి మీద ఉండగానే నీ పరిస్థితి చాలా తారుమారైపోతాయి. ఆత్మ ప్రేరేపణతో దేవుడు మాట్లాడే మాట ఇది. అందుకని దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఏమిటి దేవునికి ఇష్టమైన కార్యం అంటారు? నేను చెప్పమంటారా, మీరు చెప్తారా? లేరా? ఏం బాబు? ఇష్టం లేనిది అన్నాను నేను, ఇష్టమైంది కాదు. ఇష్టం లేనిది జరుగుతుంది మందిరములో అంటున్నాను. అదే మీ దగ్గరున్న సెల్ ఫోన్లు. దేవుడు ఆలయమును చూస్తున్నాడు, ఆలయంలో పూజించేవారిని చూస్తున్నాడు. మీరేం చేస్తున్నారు తెలుసా? మీ సెల్ ఫోన్లు చూసుకుంటా. మీకు ఎప్పుడో చెప్పాను నేను, మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ మాట ఇప్పటికే జ్ఞాపకం ఉంటే మీరు సెల్ ఫోన్లు మీ ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. మరా చెప్తున్నాను నేను. ఈ వారం అయిపోయిందిలేండి. రేపు వచ్చే వారం నుంచి కానీ ఎవరైనా సెల్ ఫోన్ కానీ ఆలయం తెచ్చారంటే నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసా? నా దేవుడు సహించట్లేదు. బైబిల్ తెచ్చుకోండి, పాటల పుస్తకాలు తెచ్చుకోండి, ఇవే మీ దగ్గర ఉండాలి. కానీ బైబిల్గా లేకుండా సెల్ ఫోన్లు కానీ ఉన్నాయంటే మాత్రం మిమ్మల్ని బయట నిలబెట్టేస్తాను నేను. మరీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. మళ్ళీ అదే పాఠం, మళ్ళీ సెల్ ఫోన్లు తెచ్చుకోవటం, మళ్ళీ అవి చూసుకుంటూ ఉండటం. ఎవడు చెప్పాడు మీకు ఇది? ఏ దేవుడు చెప్పాడు మీకు ఇది? అసలు నేను సెల్ ఫోన్లో బైబిల్ చదివితేనే ఒప్పుకోను నేను. అసలు చాలామంది చాలా గుళ్ళో బైబిల్ సెల్ ఫోన్లో చదువుతారు, నాకు అదే నచ్చదు. పాటలేమో సెల్ ఫోన్లో చూసి పాడతారు, అది నచ్చదు నాకు.
పాటల పుస్తకాలు ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి, చదువుకోవచ్చు. వీటిని పక్కన పెడేసి నీ సెల్ ఫోన్ ఎంత దరిద్రమో తెలుసా, అది ఎంత నీకు శాపమో తెలుసా, అది మీరు గ్రహించట్లేదు. అది దానివల్లే మీ జీవితాలు కూడా పాడైపోతున్నాయి. దేనివల్ల? మీ దగ్గరున్న సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పాపంలో ఉంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఉంటే స్విచ్లు ఆపేయండి అందరి దగ్గర. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ స్విచ్లు ఆపండి. ఉన్నాయా సెల్ ఫోన్లు? ఆపండి, స్విచ్లు ఆపండి అందరి. బాబు స్విచ్లు ఆపండి ఫోన్లని. ఒక్కరోజు ఇంటికాడ వదలలేవా ఫోన్ని? ఒక ఆదివారం పూట ఇంటికాడ ఉంటే ఒకళ్ళు ఎవడైనా ఫోన్ చేసాడు అనుకో, ఆడేమనుకుంటాడు, ఇవాళ వాళ్ళు సెల్ ఫోన్లు ఎత్తారా, వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారా అని గుర్తింపన వస్తుందా వాడికి? అవునా కదా? ఏమయ్యా, అవునా కదా? ఇది అలాగ చేస్తే అది దేవునికి మహిమ వస్తుందా రాదా? దేవునికి మహిమ వచ్చే పని చేస్తే నువ్వు ఆశించబడవా? సెల్ ఫోన్లు చర్చిల్లో ఉన్న సెల్ ఫోన్లే. మళ్ళా చెప్తున్నాను, వచ్చే వారం నుంచి కానీ సెల్ ఫోన్ కానీ అట్టుకుని వచ్చారా, నేను చాలా ఉగ్గురుని అయిపోతాను. మీరు ఆలయానికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? నా కోసం వస్తున్నారా? మీ దేవుని కోసం వస్తున్నారు, ఆరాధించాలని వస్తున్నారు. ఒక్కరోజు సెల్ ఫోన్ ఇంటికాడ పెట్టి రాలేకపోతున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. నాకు లేదా ఫోను? చూడండి, నా జేబులో ఉందేమో చూడండి. ఏమర్థమవుతుంది మీకు? ఏమి చేస్తున్నారు? అసలు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే లెక్క ఉందా? దేవుడు అంటే భయం లేనివాడు పని ఏమైందో వాక్యంలో చూపిస్తాను మీకు. దాన్ని బట్టి అయినా మీరు మారండి, దాన్ని బట్టి అయినా మారండి. బాగుంటారు, మీరు బాగుంటాం. బాగోపడడానికి కారణం ఇదే. ఈ సెల్ ఫోన్ కూడా ఒక దరిద్రం. సెల్ ఫోన్ కూడా ఇది ఒక పెద్ద దరిద్రం. ఇది అది పట్టుకొనే ఊగిలాడుతున్నాం, అది పట్టుకొనే ఏలాడుతున్నాం. సెల్ ఫోన్కి ఇచ్చినంత ఏమండి ప్రేమ ఆప్యాయత మనుషులకు ఇస్తున్నారా మీరు? ఏం బాబు ఆలోచించండి. సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రేమ ఆప్యాయత మానవుల మధ్యలో ఉంటుందా? జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటేనే దేవుని వల్ల దీవించబడతా. లేకపోతే మీరు ఎంత ఏదో మనవాళ్ళు అనుకున్నా, ఎంత గొప్పవాళ్ళు అనుకున్నా సరే మట్టి కరిచేయటం ఖాయం. బైబిల్లో ఒక మాట ఉంది, అపోస్తలుల కార్యముల గ్రంథంలో. తెలుసా? చాలా మాటలు ఉన్నాయనుకోండి. ఒక రాజుగారి గురించి రాస్తుంది. ఆ రాజుగారంట దేవుణ్ణి మహిమ పరచనందున ప్రభుదూత అతన్ని ఏం చేసిందమ్మా? మొత్తింది. అంటే అర్థం ఏంటి? ఎక్కడ మొత్తింది? నడినెత్తిన మొత్తింది. నడినెత్తిన మొత్తగానే వాడు ఏమైపోయాడు? పురుగులు పడి ప్రాణము విడిచాడు. మరి దేవుని మహిమపరచడానికి నువ్వు సెల్ ఫోన్ తెచ్చుకున్నావా? దేవుణ్ణి అవమానపరచడానికి నువ్వు సెల్ ఫోన్ తెస్తున్నావా? ఆలయంలోనికి బుద్ధి ఉండాల, జ్ఞానం ఉండాల, మానవత్వం ఉండాల. అది అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. పర్వాలేదు, నా పిల్లలు, నా బిడ్డలు విశ్వాసముతో నన్ను ఆరాధించడానికి వారు ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు అని దేవుడు మిమ్మల్ని దీవించటానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఏమై ఉన్నావో తెలుసా? నువ్వు ఏమై ఉంటున్నావు? మనం వాక్యాన్ని బట్టి చూద్దాం. బైబిల్ గ్రంథములో రాసి ఉంది. ఈ మాటను మనం చదువుకుందాం. అందరూ చూడండి. నీకోసము పరలోకములో ఉన్న దేవుడు, మన కోసము పరలోకములో ఉన్న తండ్రి ఏమండి ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చి ఈ లోకములో తన సువార్త, రాజ్య సువార్తను ప్రకటించి నిన్ను తన రాజ్యం వైపునకు ఏమండి తన మార్గములో నడవటానికి దేవుడు నీకు అనేక రకాల బోధలు చేస్తే ఆ బోధలు ఏం చేస్తున్నావు? ఆ ప్రసంగాలు ఏమవుతున్నాయి? ఆ మాటలు ఎలాగా అర్థం చేసుకుంటున్నావు?
ఇది మీరు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. తెలిసేసుకున్నారని భ్రమపడకండి. మీరు చాలా చాలా దేవునికి దూరంగా ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది. చాలా దూరంగా ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది. మరి చరిత్ర చెబుతున్న దాన్ని నువ్వు ఏం చేస్తావు? ఏమండి, దేవుని యొక్క చరిత్ర బోధ చేస్తుంది మనకి. దాన్ని మనం ఏం చేయాలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇంకెంతకాలం చూడండి. దేవుడు యోహాను సువార్త మన కొరకు ఏం చేశాడో, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతారా ఒకసారి? చూడండి. దేవుడు ఈ భూలోకమును ఎంతో ప్రేమించడం ఉంది బైబిల్లో. అంటే భూలోకము అనగా ఈ భూమి మీద ఉన్న మనుషుల లేక లోకమనా అంటే తర్వాత మాట చూడండి. కాగా ఆయన అదిగో తన కుమారుడు అంటే అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడును చూడండి నశింపక. దేవుని ఆలోచన చూడండి ఎలా ఉందో. మీ ఆలోచన కాదు ఇది. దేవుని ఆలోచన ఎలా ఉందనుకుంటున్నారు? నశింపకుండా, ఏ ఒక్కరు కూడా నశించకూడదు, ఏ ఒక్కరు కూడా శాపగ్రస్తులు అవ్వకూడదు, ఏ ఒక్కరు కూడా ఉగ్రత పాలవ్వకూడదు, ఏ ఒక్కరు కూడా తీర్పులోకి వెళ్ళకూడదు అని దేవుని యొక్క ఆలోచన మొట్టమొదట లోకమంతటిని ప్రేమించేటట్లుగా. రెండవది ఏంటంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా నశించకూడదని. దేవునికి స్తోత్రం. ఆయనేమో మీరు నశించకూడదనేమో ఆయన పంపిస్తే మీరేం చూస్తున్నారు? వచ్చిన యేసు ప్రభువారిని చూస్తున్నారా? మీ చేతిలో ఉన్న దరిద్రపు వాటిని చూస్తున్నారా? ఆలోచించుకోండి. మీరెవరు చూడాలి ఇప్పుడు? ఏమా నిత్య జీవము కలగజేసే యేసు ప్రభువుని లేక ఆయన మాటలను ఆలకించటానికి రావాలి మందిరానికి. ఇక్కడికి వచ్చి ఆటలు ఆడటానికి, ఇక్కడికి వచ్చి పాటలు పాడటానికి, ఇక్కడికి వచ్చి నీ ఇష్టం వచ్చిన పనులు చేయటానికి కాదు ఆలయానికి వచ్చింది. ఏకగ్రత ఉండాలి, ఏక అభిప్రాయం ఉండాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఆలకించాలని ఆలోచన ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పనులు చేయటానికి ఆలయం కాదు. అలాగ చేశారు కదా ఒకప్పుడు యెరూషలేము దేవాలయంలోని. ఏం చేశాడు యేసుప్రభు? వచ్చి ఒక్కొక్కడిని కొరడా పట్టుకొని కొట్టి పారదోలేడు. దేనికి? బుద్ధి ఉండాల, మానవత్వం. ఒక మనిషి జన్మ ఎత్తామంటే ఒక మంచి ఆలోచన రావాలి. ఆలయంలో ఉన్న పనికిమాల ఆలోచనే, ఇంటికాడ ఉన్న పనికిమాల ఆలోచనలే, ఈదులను తిరిగినా పనికిమాల ఆలోచనలు ఉంటే నువ్వు ఎలాగా నువ్వు దేవుని చేత దీవించబడి అభివృద్ధికి వెళ్ళగలుగుతావు? జాగ్రత్త. దేవుడు ఏం చేశాడంట? ప్రతి వాడును నశింపకూడదని నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. వచ్చాడు, 33 సంవత్సరాలు భూమి మీద ఉండి అనేక ప్రసంగాలు చేశాడు, అనేక బోధలు చేశాడు.
ఈ భూమి మీద ఉన్న వారికి నిత్యత్వం అవసరము, ఈ భూమి మీద ఉన్న వారికి నిత్య రాజ్యం అవసరము అని దేవుడు లేక యేసు ప్రభువారే అనేక రకాలుగా మీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నిటిని ఎక్కడ పెడుతున్నారు? ఆ మాటల పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి? ఇంకా మీరు లోకములో ఉన్నట్లుగానా, పాపాన్ని ప్రేమించినట్లుగానా, సాతాని పనులు చేసినట్లుగానే మీరు సంఘాల్లో మందిరాల్లో కూడా కనబడితే ఇక మిమ్మల్ని తప్పించేవాడెవడు ఉండడు, మిమ్మలను రక్షించేవాడెవడు ఉండడు. ఎన్ని ప్రసంగాలు చేసినా సేవకుడు ఏం చేయలేడు, ఎంత బోధలు చేసినా సేవకుడి వల్ల ఏం కలగదు. నువ్వు విన్న దాన్ని బట్టే, నువ్వు ఆలకించిన దాన్ని బట్టే నీకు ఏదైనా మేలు కలుగుతుంది తప్ప నువ్వు పక్కకు నుండి నీ అన్ని అరిసినా మాత్రం, ఎంత ఏమైనా ప్రసంగాలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనము? ఆ వాక్యం చూపించమంటారా? ఆ మాట చదివించమంటారా? ఏం బాబు, ఆ మాట కూడా చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి, అక్కడే ఉందో. ఆ మాట కూడా తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. ఇలా ఎంతకాలమో తెలుసుకోకుండా ఉంటారో అంతా మీకు నష్టమే అంటున్నాడు దేవుడు. ఈ మాటలు ఎంతకాలము నువ్వు గ్రహించకుండా తెలుసుకోకుండా ఉంటావు అంతకాలము నీకు ఇబ్బందులే, నష్టాలే, బాధలు అంటున్నాడు దేవుడు. నేను కాదండి, నేనన్నానని మీరు అనుకోకండి. చూడండి ఆ వాక్యం చదవండి అమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకి కూడా సువార్త ఏమైందంట? ప్రకటింపబడింది. చూడండి, వారు వినిన వారే కానీ గనుక పోయిందా? వాక్యం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బాబు? అక్కడ మనం చదివిన దాన్ని బట్టి వారికి వాక్యం ప్రకటించబడిందంట, మనకి వాక్యం ప్రకటించబడుతుంది కదా, మనకి వాక్యం ప్రకటించబడుతుంది. కానీ వాళ్ళు మనము ఏం చేయలేకపోతున్నామంట? విశ్వాసముతో, అంటే వాక్యము విన్నవారితో కలిసి ఉండలేకపోవటం వలన విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. నీకేమి ఫలము లేదు వాక్యం వలన, నీకేమి బలము లేదు వాక్యం వలన. నువ్వే దాన్ని చెడగొట్టేసావు. దేన్ని? వాక్యాన్ని, దేవుని మాటని నిరర్ధకం చేసేసావు నువ్వే. ఎలాగా? వాక్యం వినటానికి రావలేదు, సెల్ ఫోన్లు చూసుకోవడానికి వస్తున్నాం మందిరానికి. ఈ పనికిమాల అలవాటు ఎప్పుడు పోతుందో కానీ అప్పుడే విశ్వాసులు అవుతారు. ఈ పనికిమాల అలవాటు పోనంత కాలము నువ్వు విశ్వాసు కాదు, పిశాసు. దయ్యం పట్టినదా నువ్వు, దయ్యం పట్టినవాడుగా దేవునికి కనబడుతున్నావు. ఏమండి, దయ్యం పట్టినాడు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, అవునా కదా? ఒకసారి మార్కు సువార్తలో 5వ అధ్యాయం చదివితే అక్కడ ఉన్నాడు ఒకడు దయ్యం పెట్టినాడు. ఎలా మాట్లాడుతున్నాడు వాడు? చెప్పండి, ఎలా మాట్లాడుతున్నాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆ దారంటే వెళ్ళే వాళ్ళందరూ రాళ్ళతో కొడేస్తున్నాడు, ఊరిక గాయపరిచేస్తున్నాడు. ఏమరంటే ఆడు మనిషిలో కనపడుతున్నాడు కానీ లోపలేముంది? దయ్యం ఉంది, దురాత్మ ఉంది. ఇంకో అలాంటి ఆలోచన ఉంది నీ దగ్గర కూడా. అందుకే పద్దాక అది చూడబోతే ఉండలేకపోతే నీ మనసు, అది నీ చేతులు లేకపోతే నీ ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది నీకు. అది చూడదు ఏం లేకుండా. సెల్ ఫోన్ నీ చేతులు లేకపోవడం వల్ల నీకేమనిపిస్తుందో తెలుసా? నీ ప్రాణం మీద పోయినట్టుగా అనిపిస్తుంది. ఇది వాస్తవా కదా? మాట్లాడరు, అందరి దగ్గర ఉన్నాయి కదా, అందరి దగ్గర ఉన్నాయి కదా దరిద్రపు అలవాటు. మాట్లాడరు, అవునా కదా? ఒక్కరోజు సెల్ ఫోన్ లేకుండా జీవించగలుగుతున్నావు నువ్వు? ఒక్క పూట నీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా బ్రతకగలుగుతున్నావా? ఆలయానికి వచ్చినా తెచ్చుకుంటావు, ఉద్యోగానికి వెళ్ళినా పట్టుకెళ్తావు, సముద్రంలోకి వెళ్ళినా పట్టుకెళ్తావు. ఏమి దాంతో నీకు పని ఏమిటి అసలు? అది ఎందుకు ఉపయోగించుకోవాలి? అది ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ చేస్తే వార్త నీకు తెలియటానికి సెల్ ఫోన్ ఉపయోగించుకో. అంతేకాని 24 గంటలు దాని మీదే మనసు పెట్టి దానితోనే నీ కాపురం సాగుతుంది. కానీ పురుషుతో స్త్రీతో కాపురం జరగట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ పక్కలో ఉంటుంది, ఒక భర్తలాగా ఒక భార్యలాగా పెట్టుకుంటున్నారు, దాంతోనే సంసారం చేస్తున్నారు. దరిద్రపు అలవాటు, ఈ పనికిమాల అలవాటు ఎప్పుడు పోద్దా కానీ దేవుడా? అప్పుడు విశ్వాసంలో అవుతాం. జాగ్రత్త, ఆలోచించుకుంది. వాక్యం చూడండి, ఇప్పుడు విన్నారు కదా, ఏమి లేదంటమ్మా. విశ్వాసము
విశ్వాసము లేకుండా జీవించడం ఎంత బాధాకరం అండి. వాక్యము నిరర్ధకం చేయటము ఎంత శాపమండి. దేవుడు ఇంతగా చెప్పిన మాటలను కూడా అర్థము చేసుకోకుండా జీవించటము నీకు ఏం ప్రయోజనం అండి? ఈ పాపపు లోకమే అనుకుంటున్నావా నీకు శాశ్వతము? ఈ భూగోళమే నీకు నిత్యత్వం అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, అయిపోయింది నీ సంవత్సరాలు. నీ సంవత్సరాలు అయిపోయాయి. భూమి మీద ఉండే సంవత్సరాలు అయిపోయాయి. ఇంక ఉంటే ఒక 10 5 ఉన్నాయి అంతే. తప్పగా నువ్వు ఈ లోకాన్ని వదలాలా. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ రోజులు, ఆ వచ్చే రోజుల పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఏమైనా గ్రహిస్తున్నావా? మనం ఆలోచించండి కదా. వాక్యం ఎప్పుడు నిరర్థకం అయిపోద్దంట? విశ్వాసులతో కలిసి ఉండకపోవటం వలన ఇన్న వాక్యమంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆలకిస్తున్నారు మనుషులు, కానీ అది నీకు ఫలింపవట్లేదు, నీకు ప్రయోజనం అవ్వట్లేదు. అందుకే నీ జీవితం అంతా దుర్భరంగా ఉంటుంది. నీ బ్రతుకు కాలం అంతా ఒక భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. దాన్ని మార్చాలనే యేసు ప్రభువు ఈ లోకానికి పంపబడ్డాడు. 33 సంవత్సరాల కాలంలో ఆయన సువార్తలో పరలోకం గురించి చెప్పాడు, భూలోకం గురించి చెప్పాడు, మనిషి జీవితం గురించి చెప్పాడు, మనుషుడు బ్రతుకున్నది ఎలాగో బతకాలో చెప్పాడు, చనిపోయిన తర్వాత కూడా ఏమవుతావు నువ్వని చెప్పాడు. ఇన్ని రకాలుగా చెప్పిన యేసు ప్రభువారు బోధనలు కూడా ఇంకా నువ్వు పెడచవును పెడుతున్నావంటే నువ్వెవరు? అసలా నువ్వెవరు? జాగ్రత్తగా ఆలోచనలు పెట్టండి దేవుని బిడ్డలారా. ఆలోచన పెట్టుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఏమండి, మనుషులందరూ నశించకూడదని దేవుని ఆలోచన, అందరూ నిత్యజీవం పొందాలని యేసు ప్రభువు ఆలోచన. మరి నీ ఆలోచన ఏంటి? నశించకూడదనేమో తండ్రి ఆలోచన, అందరూ నిత్యజీవం పొందాలనేమో కుమారుడైన యేసు ప్రభువు ఆలోచన. మరి నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన లేదా? నీది ఒక నిర్ణయం ఉంటుంది కదండి, లేదమ్మా? ఏం బాబు, లేదా ఆలోచన? మనకి ఒక నిర్ణయం, ఒక తీర్మానం లేదా మనకి? ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలనే ఆలోచన ఉండవా మనకి? ఉంటాయి కదా. మరి ఆలోచన ఏంటి? ఇదిగో అన్నాడు, 2 మాటలు ఆయన చెప్పాడు దేవుడే. నేను లోకాన్ని ప్రేమించాను, ఆ లోకంలో జీవిస్తున్నారు మానవులు, నశించకూడదని నా కుమారుడైన యేసుని పంపించాను భూలోకానికి. భూమి మీద వాళ్ళ కొరకు మార్గం సిద్ధపరిచాడు. మరి నువ్వు నేను ఎలా ఉండాలి అంటే, పంపిన దేవుని యందును పంపబడిన యేసునందును విశ్వాసము గలవారమై ఉండాలి. ఇద్దరు యందు ఎలా ఉండాలి? విశ్వాసం గలవారై ఉండాలి. ఒకరు కాదు. ఒక యేసు ప్రభువుని చూసి యెహోవాను వదిలేకు. అందుకే కదా యేసు ప్రభువు చెప్పాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇద్దరి యందు కూడా విశ్వాసం ఉండాలా. మనకి ఒకరు తెలితే ఒకరు తెలియదు. మళ్ళా అసలు తెలుసుకుంటావా నువ్వంటే? తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచారు పాత నిబంధన భక్తులందరూ. ఏమండి, పాత నిబంధన భక్తులందరూ యెహోవా యందు విశ్వాసం ఉంచారు. మరి క్రొత్త నిబంధన భక్తులందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అంటే టోటల్గా బైబిల్లో ఉన్న భక్తులందరూ తండ్రి యందు విశ్వాసం ఉంచారు, కుమారుని యందు కూడా విశ్వాసం ఉంచారు. మనము కూడా ఆ అభిప్రాయం కలిగి ఉందాం, ఆ ఆలోచన కలిగి ఉందాం. అలాగా ఉంటేనే దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నంత వరకు కొదువ ఉండదు, లోటు ఉండదు. ఈ లోకమును విడిచిపెట్టి వెంటనే నీకు పరలోక ప్రవేశం ఉంటుంది, పరదేశకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మాటలు మీరు ఆలోచనలో పెట్టుకుంటేనే మనము భూమి మీద కూడా బాగుండొచ్చు,
రేపు పరలోకమునకు కూడా వెళ్ళొచ్చు. అందుకు ఇదిగో ఈరోజు దేవుడు మీకు చూపిస్తున్న మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏమండి, గత ఆదివారం ఒక సందర్భం మీద నేను మాట్లాడాను, గుర్తుందా మీకు? ఏం మాట్లాడాను గత వారం అంటే, పరలోకమునకు వెళ్ళేవారు ఎవరు, ఎలాంటి వారు అన్న దాని మీద చెప్పాను. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, యేసు ప్రభు ద్వారా కలిగే నిత్య జీవము ఎలాగ మనం పొందుకోగలము, ఇది సందర్భం. నేను భూమి మీద మీకు ఆశలు పెడితే అంతస్తులు పెడితే నేను చెప్పను. నేను చెప్పిన సంవత్సరాలు అయిపోయింది. ఇంకేదైనా చెప్పేది ఉందంటే నేను అదే మీకు చూపించాలా. ఒకటి పరలోకము, రెండు నిత్య జీవము. ఇవి దీని గురించి బోధిస్తున్నాడు దేవుడు. దీన్ని మీరు కొంచెం ఆలోచనలో పెట్టండి. ఒకవేళ యేసు ప్రభుని కానీ యెహోవా దేవుని కానీ ఏమండి నిర్లక్ష్యం పెట్టేవారు ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా బైబిల్లో చూపిస్తాను నేను. జాగ్రత్తగా మీరు ఆలోచనలు పెట్టండి. ఆ మాట చదివిస్తాను, ఒక్కసారి చూడండి బాబు. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం చదువుతారా? 36వ వచనం చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయులు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూడండి, రెండు సందర్భాలు ఇక్కడ. ఏంటి? కుమారుడైతే ఒక్కడే, యేసు ప్రభు అన్నమాట. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడైతే నిత్య జీవము గలవాడంట. కుమారునికి విధేయత చూపని వాడైతే దేవుని ఉగ్రత వాని మీద నిలిచింది. ఉగ్రత చాలా సందర్భాల్లో పరలోకం నుండి కుమ్మరించబడుతుంది బైబిల్ చెబుతుంది. ఏమండి, ఉగ్రత ఎవరెవరి మీద నిలిచి ఉంటుంది? ఈ వాక్యంలో అయితే యేసు ప్రభుకి విధేయత చూపకుండా, తెలిసిలేవయ్యా యేసు ప్రభు గురించి చెప్తావు కానీ మాకు ఎందుకు తెలియదు అంటారు. చూడండి, మేము ఎప్పుడో విన్నాం యేసు ప్రభు గురించి, ఇప్పుడెందుకు మళ్ళీ కొత్తగా అంటారు. చూడండి, ఇదిగో ఇలాంటి వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందంటండి. దేవుని ఉగ్రత అంటే దీవెనలు, ఆశీర్వాదాలు, ఆదాయము కానే కాదండి. ఆరోగ్యము, బలము అంతకంటే కాదండి. ఉగ్రత వలన ఏమండి, భూమి కాడ ఉగ్రత వలన భూమి కూడా కరిగిపోతుందని ఉంది బైబిల్లో. ఉగ్రత వల్ల భూగోళము కూడా కనిపించదు, అంత భయంకరంగా ఉంటుంది ఉగ్రత. అయితే ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అంటున్నాడు? దేవునికి విధేయత కానివారంట, దేవునికి విధేయులుగా ఉండని వారి మీద, దేవుడంటే భయము లేకుండా జీవించే వారి మీద, దేవుడంటే భక్తి లేకుండా బ్రతికే వారి మీద దేవుని ఉగ్రత రగులుకుంటుందండి. ఏమండి, విధేయత చూపకపోతేనే ఉగ్రత వచ్చేస్తుందా అంటావు నువ్వు. అవును, వస్తుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ఏమండి, దేవునికి విధేయులేకుండా అది దేవునికి కోపం పుట్టించేది కనబడుతుంది నీ నుండి. అందుకు కోపడుతున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఉగ్రతను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఉగ్రత ఒక మాటలో చెప్తాను, వింటారా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఉగ్రత అన్నది ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు దేవుడు. ఆ వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఉగ్రత. అందుకు అవును ప్రభువా, సర్వాధికారి, సత్యములను తీర్పులు. ఎవరి తీర్పులంట?
దేవుని తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని వింటిని. వింటున్నారా? అంటే దేవుని యొక్క ఉగ్రత పాత్రలు ఇవి, దేవుని యొక్క కోపముతో నింపబడిన పాత్రలు ఇవి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ పాత్ర సూర్యుడి మీద కుమ్మరించబడగా, చూడండి, మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. మనుషులు, వింటున్నారా? మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి, చూసారా? మనుషులంట భూమి మీద ఉన్న మనుషుల మీద ఉగ్రత పాత్ర కుమ్మరించబడితే అగ్నిలాగా కాల్చబడే అధికారము సూర్యునికి ఇవ్వబడుతుందంట. సూర్యుని వేడు భూమి మీద పడుతుంది కదా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కాలిపోతారంట. ఇది ఉగ్రత. ఉగ్రత అండి. ఈ ఉగ్రత ఎవరికి? దేవునికి విధేయులుగా ఉండని వారికి. అంటే యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభువుని నిర్లక్ష్యము చేస్తూ, దేవుని అవమానపరిచే పనులు చేస్తూ, మనుషులకు ఇష్టమైన కార్యములు చేసుకుంటూ భూలోకములో జీవిస్తారు. చూడండి, ఇదిగో వీళ్ళ మీద మాత్రము తప్పనిసరిగా అది కుమ్మరించబడుతుంది. ఇది మీ ఇష్టం. దేవుడు తన ఆత్మ ద్వారాగా చెప్పు, హెచ్చరించు, తెలుగుపరచు అని నాలాంటి దరిద్రుడికి దేవుడిచ్చిన ఆలోచన ఇది. ఏమండి? నాలాంటి విద్య లేని పామరుడికి దేవుడిచ్చిన తలంపు ఇది. మీకు నష్టము కలగకుండా ఉండాలని, మీరు నాశనం అవ్వకుండా ఉండాలని మీ కొరకు దేవుడు ముందుగా ఆలోచించాడు. యేసు ప్రభుని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు వచ్చిన యేసు ప్రభుకి విధేయులు కాకుండా, ఆయన మాటకు లోబడకుండా ఇష్టమొచ్చినట్లుగా చేసుకున్నారు. చూడండి, ఇదిగో వీళ్ళ మీదకి తప్పగా ఇది దిగే రోజు వస్తుంది. ఈ ఉగ్రత దిగే రోజు వస్తుంది. అప్పుడు భూలోకములో దేశాలు, రాజ్యాలు, మనుషులు అందరూ కూడా నాశనం అయిపోతారు. ముందుగా చెప్తున్నాడు. ఎందుకు అంటే జాగ్రత్త కోసం. ముందుగా దేవుడు చెప్తున్నాడు. దేని కొరకంటే నీ సిద్ధపాటు కొరకు. ముందుగా నీకు హెచ్చరిస్తున్నాడంటే నువ్వు భయభక్తులు కలిగి దేవునికి విధేయులుగా ఉంటారని. కానీ దేవుడు అందుకే చెప్తున్నాడు. ఏమండి? కీర్తన గ్రంథము 79వ కీర్తన 6వ వచనం కూడా ఒక్కసారి చదవండి. అక్కడ కూడా మాట చదువుదాం, తెలుసుకోండి. వాక్యాలు ఇవి. ఇంకా భూలోకములో ఏదో సంపాదిద్దాం, భూలోకములో ఏదో సాధిద్దామని నీ ఆలోచనకు ఫుల్ స్టాప్ పడద్దా? వద్దు, అలాగ ఆలోచించకు. ఉంటావు కదా, పని చేసుకో చాలు. అంతేగాని ఆలోచన చేయకండి. పనికి ముందు ఆలోచన చేసి, పనికి ముందు నిర్ణయాలు చేసి, ఇలా ఉంటే బాగుని, అలా ఉంటే నీ జీవితంలో అది జరగని మాట. చాలా కాలం కిందట ఒక ఆయన నాకు స్నేహితుడిగా ఉండేవాడు. చాలాసార్లు చెప్పాను మీకు సంఘంలో కూడా. ఆయనకు ఒక పెద్ద బోటు వల్ల అన్నీ ఉండి, అప్పుడు నేనే ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని. బోటు దగ్గరికి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసి బోటు తేలిపోయేది. మేము ఒడ్డుకొచ్చేవాళ్ళు ఇద్దరం. వెంటనే అనేవాడు ఆయన నాతోని, నాతోని, పాస్టర్ గారు బోటు ఆటకెళ్ళి ఒక 70-80 వేలు తెస్తే బాగుంటుంది. దీనికి ఆటకెళ్ళేదో వలయలేదు, అప్పుడే 70-80 వేలు ఉంటామని అన్నాను. నిజమండి, ఇది జరిగింది. అలా అనుట వలన ఆయన ఇవన్నీ పోయి, వద్దయ్యా అలా అనకయ్యా, వాళ్ళు వెళ్ళారు కదా, వలేస్తారో దేవుడు ఇస్తే తెస్తారులే, తెచ్చిన తర్వాత 70 వచ్చి 80 వచ్చి అని చెబుతుగాలే అనేవాడు. అంటే నా మాట ఏం లెక్క చేసేవాళ్ళు కాదండి అప్పుడు. ఇది చాలా ప్రమాదం అండి. నిర్ణయాలు ముందు ఉండకూడదు. పని చేయి, పని మీద ప్రభువు చెప్పు, అయ్యా ప్రభా ఈ పని చేస్తాను నీ ఇష్టం అని చెప్పు. ప్రభా వ్యాపారం చేస్తున్నాను ప్రభా నీ ఇష్టం నాయన అని చెప్పు. అంతేగాని ఎంత వస్తే బాగున్ను, అంత వస్తే బాగును, ఎంత మిగిలితే బాగున్ను, ఏం మిగిలితాయండి అలాగా?
అంటే ముందుగా ఊహించుకొని మాట్లాడుకోవడం అది మానవుడికి అలవాటు అయిపోయిన పదం. అది వద్దు, అలా చేయకూడదు. ఎందుకంటే దేవునికి నచ్చనిది, అది దేవుడికి ఇష్టం లేనిది. అది మనం దేవునికి ఇష్టమైన వాటిని గురించి ఆలోచించాలి తప్ప దేవునికి ఇష్టం లేని దాని గురించి ఆలోచన చేయే వద్దు వద్దు వద్దు. చదవండి ఇప్పుడు కీర్తన గ్రంథం చదవమ్మా 79. చూడండి, నిన్ను ఎరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయలేని రాజ్యముల మీదను. చూసారా ఎక్కడికి వచ్చింది ఉగ్రత? ఒకటి, అన్యజనుల మీదకి వస్తుంది. రెండు, ప్రార్థన చేయలేని వారంటే ఎవరో ప్రార్థన చేయలేని వారంటే వీళ్ళే, క్రైస్తవులే ఎక్కువ. ప్రార్థన చేయలేని వారు ఎక్కువ క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఎడిదిరిగి అన్యులు ప్రార్థన చేయరు, వాళ్ళు ఎడిదిరిగి వాళ్ళ మీద ఉగ్రత పడుతుంది. తర్వాత రెండో మాట ఎవరి మీద అన్నాడు? ప్రార్థన చేయలేని వారి మీద నీ ఉగ్రత కొమ్మరి. అంటే ఇక్కడ వాక్యంలో మనం కూడా చూసాం కదా, కుమారుడికి అవిధేయులుగా ఉన్నవారు అంటే విధేయులు కాని వారి మీద కూడా ఉగ్రత ఉంటుంది. అందుకని మనం ఎలా ఉండాలి? దేవునికి విధేయులు అవుతూ ఉండాలి, దేవునికి లోబడుతూ ఉండాలి. దేవా నువ్వు ఏం చెప్తే అది తింటాను ప్రభా అని లోబడి తత్వం నీకు రావాలి. అప్పుడు దేవుడు నీ మీద ఉగ్రత పడనీయకుండా ఆయనే తప్పిస్తాడు. స్తోత్రం. ఎవరు తప్పిస్తారు? దేవుడే తొలగిస్తాడు నీ మీద పడకుండా. ఈ పాత్ర వాళ్ళ మీద పడేయకండి రా, పక్కనున్నారు జనం వాళ్ళ మీద పోనీయండి అంటాడు. దేవుడే చెప్తాడు. దేవుడు ఆ దూతకు చెప్తాడండి, దూత ఈ ప్రజల మీద నీ పాత్రను కొమ్మరించుకు, అదిగో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కొమ్మరించు అంటాడు దేవుడు. తొలగిపోయింది. అప్పుడు నీకేం కలుగుతుంది? జీవం కలుగుతుంది కదా. దేవుని ఉగ్రత నీ మీద పడకుండా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు జీవము కలిగి ఉంటావు, నిత్య జీవం. అది భౌతికంగా 100 సంవత్సరాలు ఉండే జీవం కాదు, అది శాశ్వత జీవము. నీవు నీ దేవునితో, నీ తండ్రితో లేక ప్రభుతో ఉండే అవకాశం అది. అందుకు దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. నిత్య జీవం ఉండాలా వద్దా? మనకి ఉండాలి. నిత్య జీవం పొందాలా మనం వద్దా? పొందాలి. నిత్య జీవం కావాలా వద్దా? కావాలి. కావాలి కావాలి కావాలంటావు. అది రావాలంటే నువ్వేం చేయాలో తెలుసుకోవా? కావాలి కావాలనే మాట వాస్తవమే, అందరం కావాలంటాం. కానీ ఎలా వస్తుంది? ఆ నిత్య జీవము ఎవరికి వస్తుంది అది తెలుసుకోవా? ఏమండి, అది తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. బైబిల్లో ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా పఠించండి బైబిల్ గ్రంథాన్ని. అమ్మా, నిత్య జీవం మానవుడికి ఎలా వస్తుందో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదువుతారు ఒకసారి. 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. స్తోత్రం చెప్పండి. అంటే ఒక మానవుడికి, ఒక మనిషికి నిత్య జీవము ఎలా వస్తుంది? అర్థమైందా బాబు ఎవరికైనా? నిత్య జీవము అన్నది యేసు ప్రభులో ఉందండి. యేసు ప్రభు వారిని మనము నమ్ముకోవటము, ఆయనకు విధేయులు అవ్వటము, ఆయన మాటలను గ్రహించటము, ఇది ఇంతవరకు నిత్య జీవమే. అయితే రెండో మాటలో ఏం చూపిస్తున్నాడు ఇక్కడ? లేఖనములను పరిశోధించటం వలన నీకు నాకు ఏం తెలియబడుతుంది? నిత్య జీవము ఉందని తెలియచేయబడుతుంది. అంటే నువ్వు ఏం చేయాలి? అప్పుడు లేఖనములను పరిశీలించాలా, పరిశోధించాలా. ఆ లేఖనములో ఎవరి గురించి రాయబడి ఉంది? అలాగా పరిశీలన చేయకపోవటం వలన ఈ సృష్టికర్త అయిన దేవుని కూడా నిందించే వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద.
ఆ సృష్టికర్తన దేవుని కూడా అవమానపరుస్తున్నారు చాలామంది. ఏమంటే లేఖనములు చదవరు, గ్రంథాన్ని పరిశీలన చేయరు, ఆ గ్రంథములో ఏమి రాశాడో అన్నది కూడా తెలుసుకోవట్లేదు. అలా తెలుసుకోకపోవటం వలన మానవుడు ఏమైపోతున్నాడంటే సృష్టికర్తను కూడా తిరస్కరించి సృష్టమనే నమ్ముకుంటున్నాడు. ఏమ్మా అర్థమవుతుందా? సృష్టికర్తను కూడా తిరస్కరిస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ సృష్టిని, భూగోళాన్ని, సూర్యుడిని, చంద్రుడిని అందరినీ పూజలు చేస్తున్నారు. మరి అది కాదు నాయన, లేఖనాలు ఇలా రాసి ఉంది, లేఖనం ఇలా చెబుతున్నాయి అంటే వాడు నమ్మడే. యాప చెట్టు దేవుడు అంటాడు, రాగి చెట్టు దేవుడు అంటాడు, మర్రి చెట్టు దేవత అంటాడు. ఏంటండి బాబు, మానవత్వమేనిది? ఇది మనుషులకు ఉన్న జ్ఞానమేనా ఇది? అరే నువ్వు కాలుతో తొక్కే భూమిని భూదేవత అంటున్నావు, ఇదేంటిది? నువ్వు అక్కడే 1, 2 వేస్తూ ఉంటావు, అదే మళ్ళీ నీ దేవత అంటే ఏమిటిది? ఆలోచన ఉందా మానవుడికి? మనమైనా ఆలోచిస్తున్నామా? మీరైనా ఆలోచిస్తున్నారా? విశ్వాసులు అంటున్నారు కదా, మరి విశ్వాసులు అన్నవారు ఏం చేయకూడదని బైబిల్ చెబుతుంది? అల్లరితో కూడిన ఆట పాటలు ఉండకూడదని చెబుతుంది కదా. ఆట పాటలు చూపించేదేంటి? నీ చేతిలో ఉన్న సెల్ ఫోనే కదా. ఏమై అర్థమైందా? నీకు ఆటలు పాటలు చూపించేదేంటి? నువ్వు వాడే సెల్ ఫోనే కదా. కదా మాట్లాడరండి. నీ చేతిలో పెట్టుకుంటున్నావు దాన్ని. దేవుడేమో చూడొద్దు అంటున్నాడు, దాన్ని పట్టుకోవద్దు అంటున్నాడు, ముట్టుకోవద్దు అంటున్నాడు. అంటే నువ్వు దాన్నే పట్టుకొని ఊగిలాడుతున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు అక్కడే ఉన్నావు. ఎక్కడ? అన్ని జనుల త్రోవలో ఉన్నట్లే. యేసు ప్రభువును నువ్వు నమ్ముకొని యేసు ప్రభుకి విధేయత చూపడం లేదు, వాస్తవం ఇది. అందుకే పాపం జరుగుతుంది మళ్ళా క్రైస్తవ సమాజంలో, అక్రమం జరుగుతుంది మళ్ళా క్రైస్తవ సమాజంలో, చేయరాని పనులు చేస్తున్నది మళ్ళీ అదే క్రైస్తవుడు. ఏంటిదంతా? ఏంటండి ఇది? అందుకేనా క్రైస్తవులు అయ్యాము? అయి చేయటానికేనా ప్రభు నమ్ముకున్నాం? మళ్ళా అలా చేయాలనుకుంటే లోకంలో పో, అన్యుడిగా ఉండిపో. నేను ఎవరు అడగరు కదా. వాడు వాళ్ళు అడుగుతాడా? దేవుడు వాళ్ళు అడుగుతాడు? బాబు వాళ్ళకి చెబుతాడు ఈ బోధలో? చెప్పడు. ఎందుకంటే వాళ్ళు అన్ని జనులు, వాళ్ళ లోక సంబంధమైన వాళ్ళు, వారు దేవుణ్ణి ఎరగరు, వారు ఏమండి వెలుగుని గ్రహించిన వారు, వారు పాపము చీకట్లో ఉన్నవారు. వాళ్ళకి కళ్ళు మూసిపోతే వాళ్ళు ఇష్టమైన చేస్తారు, అది వాళ్ళ అలవాటు అయిపోయింది. రేపు దినం వస్తుంది, అప్పుడు నేను వారందరినీ పట్టుకొని తీర్పు తీర్చి పంపే స్థలానికి పంపుతానన్నాడు దేవుడు. నువ్వు ఆ స్థలానికి వెళ్ళవద్దని కదా ఈ ప్రసంగాలన్నీ నీకు. ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండాలని కదా నీకోసం దేవుడు ఇలా చెబుతున్నాడు. ఆ పాతాళమునకు, ఆ నరకమునకు వెళ్ళకూడదు, నాశనం అవ్వకూడదు నా ప్రజలైనా కూడా అని దేవుడు ఇన్ని వాక్యాలు, ఇన్ని లేఖనాలు చూపిస్తున్నప్పటికి కూడా ఇంకా మనం ఎరగనట్టుగా, తెలియనట్లు వారుగా ఉండటం ఎంత అవివేకతనం అండి, ఎంత బాధాకరం అండి. నిజంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డవాడికి ఎప్పుడు హృదయంలో వేదనే కలుగుతుంది. ఏంటి ప్రభువా ఈ ప్రజలు ఇంత వాక్యం వింటున్నారు, ఏంటి వాక్యం వల్ల మార్పు ఎవరికి రావట్లేదు ఏంటని బాధ, దుఃఖము కూడా మనసులో ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. భూలోకంలో జీవించే జీవితానికి ఏదో పని చేసుకొని బతకొచ్చండి, దానికి దేవుడే అక్కర్లేదండి. అయ్యా దానికి దేవుడే అవసరం లేదండి. ఏదో పూలో డాలో చేసుకొని బ్రతకేవచ్చు ఈ జీవితం. ఇది కాదు, నీకు మరొక జీవితం ఉంది. దానికోసమే కదా ప్రభుని నమ్ముకున్నాం, దానికోసమే కదా ప్రభుని ఆరాధిస్తున్నాం. అందుకు మరి ఆరాధిస్తున్న నీవు అపవిత్రమైనది ఏది జరగకుండా చూసుకోవాలా లేదా? చూసుకోవాలి కదా. మళ్ళీ నువ్వే అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటే ఇంకెవరు పరిశుద్ధులు అవుతారు? నువ్వే ఇంకా మళ్ళీ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు? కొద్దిమందివైనా కొంతమందివైనా ప్రభువుకి నచ్చిన పనిని చేస్తే నీకు ఫలము కదా, నీకు ఆశీర్వాదము కదా, నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు కదా.
అప్పుడు భూలోకములో కూడా నువ్వు క్షేమంగా ఉండొచ్చు, పరలోకములో కూడా ఆనందముగా జీవించవచ్చు. అందుకని చూడండి, ఇప్పుడు ఒకటి ఏమండి, ఇందా మీరు చూశారు కదా, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. అయితే మళ్ళీ అదే ప్రభు అంటున్నాడు, లేఖనములను ఏమండి పరిశోధించడం వల్ల మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు. తర్వాత మాట చదమ్మా. ఉన్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. అయితే విన్నారా, కఠినమైన మాట వస్తుంది. ఇప్పుడు అసలు కఠినమైన మాట వస్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడాడు సంఘంతోని, విశ్వాసులతోని, ఏమంటే దేవుడిని నమ్ముకున్న ప్రజలతో మాట్లాడాడు. అది 35వ వచనమంతా, 9వ వచనమంతా. ఇప్పుడు 30వ వచనంలో చూడండి ఏమనుందో మాట. మీరు కూడా చూడండి బైబిల్లోని, మీరు కూడా చూసుకోండి అమ్మా. నేను చెప్పిందే కరెక్ట్ అని నమ్మకండి. మీకు కూడా బైబిల్ ఉంది కాబట్టి, మీరు కూడా కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు కూడా చూసుకోండి. చూసుకొని అక్కడ ఉందా లేదా, వాస్తవా కదా, అది నిజమా అబద్ధమా అని నువ్వు కూడా గ్రహించు. ఇప్పుడు చదువమ్మా. అయితే మీకు జీవము కలుగునట్లు. అయిపోయిందా? ఏంటి మాటకు అర్థం? మీకు జీవము కలుగునట్లు మీరే నా వద్దకి రానొలరు. అన్నిలా క్రైస్తవులు అయ్యా రానొల్లరు అని ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? యేసు ప్రభు దగ్గర ఉన్న జనసమూహంతో చెబుతున్నాడు ఆ మాట. అంటే రారు, నా దగ్గరికి రారు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పినా, నేను ఎన్ని మాటలు చెప్పినా కానీ మీరు గ్రహింపరు. అది రాలేదంటే మనిషి రాలేదన్న కాదంటాం. ఉన్నారు అక్కడ, మంది ఉంది, సుమారు 5,000 మంది ఉన్నారు అక్కడ. మరి ఉన్నవారు వచ్చినట్టు కదా యేసుప్రభు దగ్గరికి, రానట్ట వచ్చినట్ట రానట్ట వచ్చి కూర్చున్నారు కదా. అంతానా కూర్చున్న వారితో చెబుతున్నాడు, జీవము మీకు కలుగునట్లుగా మీరు నా దగ్గరికి రారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆత్మీయ సత్యము. నేను మీకు ఎన్ని మర్మాలు బోధించినా, పరలోక సంగతులన్నీ మీకు తెలియపరిచినా మీరు ఏమాత్రము గ్రహింపరు అన్న భావం అది. మనుషులైతే మంది ఉంది కానీ దేవుని మాటలు ఎవరు అంగీకరించే వాళ్ళు లేరు. అలా లేకపోవటం వల్ల ఏం కలగదన్నాడు యేసు ప్రభు, నిత్య జీవము నీకు ఉండదు. నిత్య జీవము లేని వారు ఏమండి ఏం పొందుతారు అంటే దేవుని ఉగ్రతకు గురైపోతారు. దేవుని ఉగ్రతకు గురైపోతారు ఎవరైనా కానీ. యేసు ప్రభు వారు చెప్పే మాటలు గ్రహించకుండా ఉన్నవారందరూ కూడా ఏమండి దేవుని ఉగ్రతకు గురైపోతారు. ఆ ఉగ్రత ఇందాక మీరు చదివారు కదా, ఏం చేస్తుంది ఉగ్రత వల్ల ఏం జరుగుతుందండి? కాలిపోతారు. ఎవరు? మనుషులంటే వాక్యమును గ్రహించకుండా, వాక్యమును అర్థము చేసుకోకుండా, వాక్యానుసారముగా జీవించకుండా ఉంటారు చూడండి. ఇంకా వాళ్ళందరి మీదకి తప్పనిసరిగా దేవుని కోపాజ్ఞ కుమ్మరించబడుతుంది. అది ఒక శాపంగా మారిపోతుంది. బాబు కలిసిపాటు ఉండదు, అన్నీ తారుమారైపోతూ ఉంటాయి. దయించి అర్థం చేసుకోండి. నిత్య జీవం పొందాలి. అది ఎలా వస్తుంది? ఒకటి, యేసు ప్రభుకి మనం విధేయులు అవ్వాలి, లోబడాలి. యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా దాన్ని మనం పాటించాలి. అప్పుడు నీలోనికి ఆటోమేటిక్గా జీవం వచ్చేస్తూ ఉంటుంది, నింపబడతా ఉంటావు. నిత్య జీవము నీలో నిండుగా పొంగి పరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు అంతా కలిసిపోటే, అంతా లాభమే. అనేక రీతిలుగా నీకు దేవుడు పంపిస్తూ ఉంటాడు. సౌకర్యం, సమృద్ధి, అభివృద్ధి కూడా నీ జీవితంలో కనబడుతూ ఉంటుంది.
ప్రజలకి కనబడుతూ ఉంటుంది. అదిగోరా వాళ్ళురా యేసుప్రభుని నమ్ముకొని ఎంత అభివృద్ధి పొందారురా, అదిగోరా వాళ్ళురా యేసుప్రభుని నమ్ముకొని వాళ్ళు బాధలు కష్టాలు ఈనాటికి తీరిపోయారా, యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల వారు ఎంత సుఖముగా సంతోషంగా బ్రతకగలుగుతున్నారని రుజువు అవుతుందండి, రుజువు అవుతుంది సమాజంలో కూడా. అందుకు దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా ఎవరమైనా సరే, ఏది ఇవాళ ఇక్కడ నిలబడ్డానని నాకు కాదని కాదు, నాకు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను మనిషినే కదా, నేను ఒక విశ్వాసినే కదా, నాకేమి గొప్పతనం ఏమీ లేదు. దేవుని యొక్క ఆత్మ ద్వారాగా నన్ను ఈ రీతిగా సిద్ధపరిచి మీకు లేఖనాలు చూపించమంటున్నాడు. వారు కూడా చదువుకుంటారు, అవి చెప్పు అలాగని చెప్పాడు నాకు. అందుకు ఆ సంగతులన్నీ మీకు చూపిస్తున్నాను తప్ప నాకేదో గొప్ప అధికారం వచ్చేసింది మీరందరూ తక్కువ చూడటం నా అలవాటే కాదు, నా అలవాటే కాదు అది. నేను మీకంటే తక్కువ వాడును ఒక మాట చెప్పాలంటే. ఎందుకో తెలుసా, చదువు లేదు, విద్య లేదు, జ్ఞానము లేనివాడు. మీరేనేమో కొంచెం చదువు కన్నా చదువు ఉంది, మీకనేమో జ్ఞానం అన్నా ఉంది, మీరే మంచి గొప్పవాళ్ళు. నన్ను అడిగితే నానే చాలా తక్కువవాడు. అందుకని ఆలోచించుకోండి, మీ ప్రయోజనాల కొరకే దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు, మీ మేలు కొరకే ఈ సంగతులను చెబుతున్నాడు దేవుడు. అందుకు ఆయన చెబుతున్న ప్రతి మాట మీద మీకు ఒక అవగాహన కలిగినప్పుడు మీరందరూ కూడా జీవము గలవారు, మీరందరూ జీవము గలవారు కదండి. జీవమును కలిగి ఉండటమే మనకు నిత్యత్వము, నిత్య రాజ్యము. పరలోకమందు నీకు కూడా ఒక స్థానం ఉంటుంది, పరలోక రాజ్యములో కూడా నువ్వు ఉండే అవకాశం ఉంటుంది. పరలోకములలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో చూడండి. ఏమండి, ఏం చేస్తున్నాడు చూడదాం. 6వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుతారమ్మా. 24వ వచనం యోహాను సువార్త ఏమండి, 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అలా పట్టుకో, మళ్ళీ చదువుదు కానీ తర్వాత. ఏమండి, ఏం చెప్పాడు యేసుప్రభు వారు? మాట వినాలంట. ఎవరి మాట వినాలి? అది యేసుప్రభు వారు చెప్పిన మాటే వినాలి ఈ భూలోకంలో ఉన్నంత వరకు. తర్వాత రెండవది ఏంటి? యేసుప్రభుని పంపాడు తండ్రి నా కొరకు, నా ప్రయోజనం కొరకు, నా పాప దోషముల తీటు కొరకు. యేసుప్రభు నా కొరకే వచ్చాడు, నా కొరకే పంపబడ్డాడు అని విశ్వాసం ఎవరు యందు ఉంచాలంట? దేవుని యందు. ఏమండి, మాట ఏమో యేసుప్రభుది వినాలి, విశ్వాసం ఏమో దేవుని యందు ఉంచాలి. అలా ఉంచడం వల్ల నువ్వేమవుతున్నావు? నిత్య జీవం. నిత్య జీవం. మరణం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. చూడండి కింద ఇప్పుడు చదవమ్మా. వాడు తీర్పులోనికి రాక, చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి దాటాడంట? మరణము. ఏ మరణం అది? భౌతిక మరణం కాదు. ఇది అందరూ నీతిమంతులు పొందాలా, అవినీతిమంతులు పొందాలా, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పొందాలి, ఇది దేవుడు నమ్మని వారు పొందాలి ఈ మరణం. ఇది దీని గురించి కదా ఆలోచన. ఇంకొక మరణం ఉంది. ఏ మరణం అది? రెండవ మరణము. అది కొంతమందికి, అందరికి ఉండదు. మళ్ళీ అది ఇదిగో ఆ మరణము తప్పించబడుతుందంట. ఆ మరణములో నుండి దాటి వెళ్ళటానికి అవకాశము కలుగుతుందంట. ఎవరికి? యేసు మాట విని తన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఈ నిత్య జీవం గలవాడికి ఏముండదు? మరణము లేదు. మరణము లేని స్థలములో ఉండటానికి నీకు అవకాశం ఉంది. వేదన లేని స్థలములో ఉండే అవకాశం ఉంది నీకు. సంతోషాన్ని, ఆనందాన్ని ఏమంటే ఇష్టానుసారంగా అనుభవించే స్థలం ఒకటి ఉంది నీకు. అదే పరలోక రాజ్యము. ఇది కావాలా వద్దా?
ఇది కావాలనుకునే వాళ్ళు చాలామంది, 99 మంది ఆలోచన లేని వాళ్ళు ఉన్నారు. 1% ఉన్నారేమో, కానీ 99 మంది ఇదే భూమే, దున్నుకో, విత్తనాలు జల్లుకో, పండింది కోసుకో, కూర్చుకో, తిను, చుగుంచు అనుకునేవారే ఉన్నారు. కానీ ఎక్కువ అరే ఎంత తిన్నా మాత్రం ఏముందిరా, ఈ భూమి సంబంధం అయింది, ఈ భూమితో నాకెందుకు పని అనుకునేవారు చాలా చాలా తక్కువైపోతున్నారు. విడిచిపెట్టమనే దేవుడు చెప్తున్నాడు. నీకు ఒక ఆలోచన, ఒక విధానం నీకు దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకని నువ్వు ఈ విషయాల మీద మనస్సు పెట్టండి. పని చేసుకో మామూలుగా, మనసు మాత్రం వీటి మీద ఉండాలి. మనసు వ్యాపారం చేసుకో, మనసు మాత్రం దీని మీద ఉండాలి. ఏమండి, ఉద్యోగం చేసుకో, మనసు మాత్రం ఈ మాటల మీద ఉండాలి. అలా ఉంటేనే నువ్వు తప్పించబడతావు. ఏంటది? 1 ఉగ్రత, 2 రెండవ మరణము దాటి వెళ్ళే అవకాశం నీకు ఇస్తున్నాడు దేవుడు. నీకు తీర్పు లేదు, ఇక నువ్వు జవాబు చెప్పే పని లేదు. నువ్వు ఇక డైరెక్ట్గా దేవుడు నిన్ను ఆహ్వానించేస్తున్నాడు. ఎలాగో చెప్పమా, మత్తయి సువార్తలో ఉందన్నమాట. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొని. డైరెక్ట్, మీకు తీర్పు లేదు. ఇక విశ్వాసం గల వారికి తీర్పు లేదు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, రండి, మొదలుకొని మీ కొరకు మీ కొరకు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును. అది తీర్పు లేదు నీకు. అందుకు ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్చుకో, ఈ భూమి మీద ఎలాగ జీవించాలో తెలుసుకో. అది తెలుసుకోకుండా ఎందుకు ఏమండి జీవితాన్ని గడిపేస్తున్నావు? అది తెలుసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నావు? దేవుడు నీ కోసమే ఈ సంగతులన్నీ చూపిస్తున్నాడు. నువ్వు బాగుండాలనే, నువ్వు నిత్య జీవానికి వారసుడవ్వాలనే, పరలోక రాజ్యంలోనికి చేరాలనే దేవుడు ముందుగా ఈ సంగతులన్నీ నీకు బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వు మాత్రము వీటిని గట్టిగా పట్టుకో. వీటిని మాత్రము గట్టిగా పట్టుకో. ఈ గాని జారిపోయా ఇక నీ జీవితానికి గమ్యం ఉండదు. ఇక నీ జీవితం అగాధములోనికి దిగిపోతూ ఉంటుంది. ఏమండి, నీ జీవితము అగాధములో దిగిపోతుంది. దేవుని బిడ్డలారా, అది చాలా ప్రమాదకర స్థలం అండి బాబు. నువ్వు చూసి వచ్చావా అని అంటారా నన్ను? అవును, నిజంగా నేను చూసి వచ్చాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజముగా నేను చూసి వచ్చాను. అది భయంకరమైన ఒక స్థలం. అది అందులో మానవులు కేకలు పెడుతూ అరుస్తూ బొబ్బలు పెడుతూ ఉన్నారు. చచ్చిపోవట్లేదు మళ్ళా వాళ్ళు, చనిపోవట్లేదు మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళినోళ్ళు. నిజంగా నేను చూసి వచ్చే ఈ సంగతులు చెప్తున్నాను. మీరు నమ్మకపోవచ్చు. ఇదేంటి నువ్వు ఎలా వెళ్ళావు, నువ్వెప్పుడు వెళ్ళావు అంటారా? వెళ్ళాను, చూసి వచ్చాను. నేను చూసి వచ్చాను. అందుకే నా హృదయం ఎప్పుడు వేదన పడుతూ ఉంటుంది. ఆ బాధ, ఆ దుఃఖము, ఆ కష్టము మనం భరాయించలేము. దేవుడి పట్ల నీకు ఒక అవగాహన రావాలి. దేవుని పట్ల నీకు ఒక విధానం ఉండాలి. ఆ విధానమే భయము, భక్తి. అపవిత్రమైన పనులు చేయకుండా జాగ్రత్త పడటమే. ఈ లోకపరమైన ఆటపాటలు చూపించే దాన్ని దూరం పెట్టడమే నీ పని. ఇంకా అది విడవకుండా దాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావన్న సత్యాన్ని నేను చూపిస్తున్నాను మీకు. మీరు దేవునికి దూరంగా ఉన్నారు, దూరస్తులైపోతున్నారు. మళ్ళా పాపము జరుగుతుంది. ఏదైతే ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నాడు, పాపం చేసి వ్యభిచారం చేసి ఏమిటి లోక సంబంధ అలవాట్లతో ఉన్నవారిని విడిపించాడు, రక్షించాడు యేసు ప్రభు. మళ్ళీ ఆ పనులే చేసినట్లుగా నువ్వు కనబడుతున్నావు అంటున్నాడు దేవుడు. మళ్ళా నువ్వు ఆ పనులే చేసినట్లుగా నాకు కనబడుతున్నావు. మానుకోవా? విడిచిపెట్టవా? దూరం చేయవా? ఇంకా ఎందుకు నీకు అలవాట్లు?
ఏం సాధిద్దామని అంటున్నాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, మీకు నాకు అందరికీ కావలసిన ఒక ఆత్మీయ సత్యం ఇది దేవుడు మనకు బోధిస్తున్నాడు. దీన్ని మనం గట్టిగా ఏం చేయాలంట? పట్టుకోవాలి. ఏం చదివారమ్మా ఇప్పుడు మీరు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్పుచున్నాడండి. ఇది దేవుడు చెప్పుచున్నాడని నీవు గ్రహిస్తున్నావా? లేదండి ఒక మనుషుడే అక్కడ బోధిస్తూ ఉంటే ఆగెత్తాను అంటున్నావా? నీ అభిప్రాయం, నీ ఆలోచన ఇది. లేదండి అక్కడ ఎవరు ఎర్రాజన్న అతనే మాట్లాడుతూ ఉంటే నాకు ఆలకెత్తానని అనుకుంటున్నావు కదా, అదేనా? అంతేనా మీ అభిప్రాయాలు? 10వ అధ్యాయం 20 వచ్చిన చూడండి, మత్తయి సువార్త. మీకు తెలియాలి, మీకు తెలియాలి. 10:20 అర్థమవుతుందా? మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేది నేనని మీరు అనుకుంటున్నారు. నేను కాదని నాలో మరొక వ్యక్తి ఉండి మాట్లాడతాను నేను అనుకుంటున్నాను. స్తోత్రం. ఏమండి, మీరేమనుకుంటున్నారు? పాస్టర్ గారు మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. నేనేమనుకున్నానంటే నాలో ఉండి మరొక వ్యక్తి మాట్లాడుచున్నాడు. నాకేం తెలుసు? నాకేం వచ్చండి? ఈ సంగతులు ఎలా గుర్తుంటాయి నాకు? మీలాంటి వాడినే కదా, మీలాగా జీవించిన వాడినే కదా, మీ సమాజంలో పుట్టినవాడినే కదా. ఎలా నాకెలా గుర్తుంటాయి? నాని కానే కాదు, నాలో ఉండి దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు అని గ్రహించేవారు ఎంతమంది ఇక్కడ? సేవకుల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించేవారు ఎంతమంది అండి? ఎంతమంది? గ్రహించేవారు ఉంటే వారే నిత్య జీవము గలవారు. వారే నిత్య జీవం గలవారు. దేవుడు వారికే రెండో మరణం వల్ల హాని లేకుండా, ఉగ్రతలోని పడకుండా ఆ బిడలందరినీ కూడా దేవుడి క్షేమకరమైన దేశానికి, ప్రాంతానికి దేవుడే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. నీ ఆలోచన మార్చుకో, నీ అభిప్రాయాలు మార్చుకోండి. నీ దేవుడు నీకు ఇచ్చే దాని కొరకే నువ్వు సిద్ధపడాలి. నీ దేవుడు నీకు ఇచ్చే దాని కొరకే నువ్వు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఏమండి ఒక మంచి ఆలోచన కలిగేటట్లుగా ఈ మాట చెబుతున్నాడు. మరొక మాట చెప్పి ముగించేస్తాను. అదే యోహాను సువార్త, అదే యోహాను సువార్త, బాగా గమనించండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము ఏమండి 40 వచనం కానీ చదవండి అమ్మా. 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నిజ జీవము పొందుటే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపెదను. స్తోత్రం చెప్పండి. గమనిస్తున్నారా? అన్నీ మీకు కనబడి అంత నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. ఈ నిత్య జీవం ఎవరికేనంటే మొదటి నుంచి రండి. ఇప్పుడు 1 దేవుని యందు ఉంచి, 2 లేఖనములను పరిశోధించాలి, 3 యేసు ప్రభువు మాటకు విధేయత చూపాలి. వీళ్ళకి ఉగ్రత ఉండదు. ఏం బాబు? రెండవ మరణం ఉండదు. అవునా?
వారికి ఎటువంటి వేదన, బాధ, కష్టం ఉండదు. ఇప్పుడు మూడవది ఏంటి ఇక్కడ? కుమారుని చూసి విశ్వాసం ఉంచే ప్రతి వాడికి నిత్య జీవము కలుగునట్లు నా తండ్రి చిత్తము అంటే దేవుని చిత్తం నెరవేర్చావు నువ్వు. ఎలాగా? కుమారుని చూసావు, ఆయన యందు విశ్వాసం ఉంచావు, ఏది చెప్తే అది లోబడుతున్నావు, ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం జీవిస్తున్నావు. అలా జీవించటం వలన నువ్వు పరలోకమున తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు. నెంబర్ 1 ఇది నెరవేర్చావు. నెరవేర్చిన వారిని గురించి దేవుడు చెబుతున్నాడు, అంత్యదినం అంట. అంత్యదినం ఒక రోజు వస్తుంది. ఏ దినమా? అంత్యదినం అంటే చివరి దినం అంటారు దాన్ని. అర్థమైందా బాబు? ఏ దినం? అంత్యదినం అంటే చివరి దినం అని అర్థం. ఇంకా లేవు దినాలు, అప్పుడు ఇంకా దినాలు అక్కడ ఉండవు. అంత్యదినమున వారిని లేపెదను అన్నాడు. అంటే మీకు లేపెదను అనే మాట దేని నుండి లేపాడు అని చెప్పచ్చు? నిద్ర నుండా, లేక మరణము నుండా? ఏమండి, ఇందాక ఏమన్నాను? 1 నిద్ర, 2 మరణమా, 3 సమాధి. సమాధి అంటే మరణించడం కదా. సమాధి ఇంట్లో పెట్టుకుంటావా? చచ్చిన ఇంట్లో పెట్టుకుంటారా? సమాధిలో పెడతారా? మరి మళ్ళా సమాధి అంటావు ఎందుకు? చచ్చినట్టు అంటే సమాధే. ఎన్ని చెప్పాను? 3 చెప్పాను కదా. 3. 4వ చెప్తాను బాగానండి. 4వది ఏంటంటే ఈ లోకము నుండా. ఇప్పుడు చెప్పాలా? 4 విషయాలు చూపించాను మీకు. 1 నిద్ర, 2 మరణం, 3 ఏదయ్యా సమాధి, 4 లోకం. అంటే ఇప్పుడు ఈ 4లో నుండి దేని నుండి దేవుడు లేవనెత్తుతున్నాడు? అది అసలు రహస్యం. ఎందుకంటే ఈ లోకము దేవునికి సంబంధించింది కాదు. అయ్యా, ఈ లోకము దేవునికి సంబంధించింది కాదు. ఇది పాతాళ లోకం, ఇక నరకము. సింపుల్గా ఒక మాట అర్థం అవటానికి చెప్తున్నాను బాగానండి. ఈ భూమి అనుకో, భూమి మీదే ఉన్నావు అనుకో. భూమి మీద ఉన్న నువ్వు ఎన్ని బాధలతో బ్రతుకుతూ వస్తున్నావు చెప్పు ఒకసారి బాబు. ఈ భూమి మీద పుట్టావు, పెరిగావు. పుట్టిన కాడి నుంచి ఏ జబ్బు లేకుండా బ్రతికేవా? లేదు. ఏ బాధ లేకుండా బ్రతికేరా? లేదు. ఏ ఇబ్బంది లేకుండా బ్రతికేరా? లేదు. ఏమండి, అప్పులు లేని జీవితం జీవించేరా? లేదు. చూడండి, మరి అన్ని వేదన కదా. మరి వేదనకరమైన ఈ భూమి ఇది దేవుడిది అంటే మాత్రం అది చెల్లుబడి అవుతుందా? అవదు. ఎందుకంటే ఈ భూగోళము కొద్ది రోజులు నువ్వు భూమి మీద నివసించాలి, మంచి చెడులు తెలుసుకోవాలి, కట్ట సుఖాలు భరాయించాలి అన్న భావంతో దేవుడిని ఇక్కడ పెట్టాడు. అందుకే యేసుప్రభువు లోకానికి వచ్చాడు. వచ్చిన నీతోనే కాసేపు గడిపాడు, కొన్ని మాటలు చెప్పాడు. చెప్పిన మాటలని ఎక్కడికి చెప్పాడు? అన్నీ అక్కడికి చెప్పాడు, ఇక్కడ చెప్పాడా? అక్కడే చెప్పాడా, ఇక్కడే చెప్పాడా? యేసుప్రభు అన్నీ చెప్పినవన్నీ కూడా పరలోకం గురించే కదా. మరి అలాంటప్పుడు ఈ భూగోళం మనకి శాశ్వతమా? కాదు. అందుకే ఈ లోకము నుండి, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ మరణము నుండి, ఈ నిత్య నాశనము నుండి నిన్ను లేపుతున్నాడు. స్తోత్రం. నిన్ను లేపుతున్నాడమ్మా. అంత్యదినం అది. ఇక దినాలు ఉండవు. భూలోకంలో జీవించడం సంవత్సరాలు ఉండవు. నువ్వు వెళ్ళిపో డైరెక్ట్గా అక్కడికి. అక్కడ సంవత్సరాలు ఉన్నాయా ఏం బాబు? అక్కడ సంవత్సరాలు ఉన్నాయా? పరలోకంలో సంవత్సరాలు లేవండి. యుగాలు జీవించడమే నువ్వు. యుగాలు బ్రతకడమే అక్కడ నువ్వు. దేవునితో, దూతలతో ఆనందముగా, సంతోషము. ఎండ ఉండదు అక్కడ, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, చింత ఉండదు, రోగము లేదు, వ్యాధి లేదు.
అలాంటి గొప్ప జీవితం అది. ఆ జీవితానికి వెళ్ళటానికి ఈ లోకంలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే నువ్వు ఏం చేయాలంటే ఒకటి, లేఖనములను పరిశోధిస్తూ ఉండాలి, నెంబర్ 1. రెండవది, నీ కొరకు వచ్చిన యేసు ప్రభువుకి విధేయత లోబడాలి. ఏమంటే యేసు ప్రభుని పంపిన దేవుని మీద విశ్వాసం ఉంచాలి. బాబు అర్థమవుతుందా? ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? ఒకటి, లేఖనముల పరిశోధన ఎందుకు చేయాలి? ఏముందో తెలుసుకోవాలంటే లేఖనం పరిశోధించాలి. నువ్వు అర్థమవుతుందా? వాక్యంను పరిశోధించాలి. నువ్వు బైబిల్ చదవాలా, చదివితే తెలుస్తుంది కదా. ఏంటి సృష్టి ఏంటి, భూమి ఏంటి, లోకం ఏంటి, నేనేంటి అని నీకు తెలుస్తుంది. అలా తెలిసేప్పుడు ఒక నిర్ణయం వస్తుంది నీకు. ఓహో, నన్ను ఒక ఆయన పంపించాడు భూమి మీదకి, అందుకు భూమిలోకంలో ఉన్నంతసేపు నేను అతని మీదే మనసు పెట్టాలా, ఆయన మీదే విశ్వాసం ఉంచాలి, నీకు అర్థమవుతుంది కదా. అలా అర్థం అవటానికి లేఖనములు ఫస్ట్ చదవాలా, నెంబర్ 1. రెండవది ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. వచ్చి బోధిస్తున్న యేసుప్రభు బోధకు లోబడాలా. ఇలాగ ఈ పనులు నువ్వు చేస్తే నీకు ఏమేమి ఉండదు? ఏమండి, ఉగ్రత ఉండదు నీకు. 2, మరణం ఉండదు. 3, ఈ లోకంలో నుండి లేపబడతావు, ఎత్తబడతావు, పరలోకం మేఘాల మీద కొనుపోబడతావు. దేవునితో సదాకాలం ఉండే అవకాశం నీకు కలుగుతుంది. అందుకని మీరు ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే మార్చుకోండి. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న కొదువులు కొరతలు ఉంటే మార్చుకోండి. ఇంకా పాతకాల జీవితాన్ని జీవించడానికి రోజులు కాదు ఇవి. అమ్మా, మన ఇష్టం వచ్చినట్లుగా మనకు నచ్చినట్లుగా చేసుకోవటానికి ఇది మన కాలం కాదు. ఇది దేవుడు సమీపంగా ఉన్నాడు, వచ్చేసేవాడు చెప్పే సంగతులు ఇవి. లేకపోతే నువ్వైనా వెళ్ళాలా. ఆయన రావటం లేట్ అయినా కానీ నువ్వైనా వెళ్ళాలా. ఇంకో 10 రోజుల్లో వెళ్ళాలా అంటే 10 సంవత్సరాలు వెళ్ళాలా. నువ్వేమనుకుంటున్నావు? 10 సంవత్సరాలు ఉంది కదా నాకు బతకడం అనుకుంటున్నావు. కాదు. 1 సంవత్సరం 1 రోజుతో పోల్చింది బైబిల్. అయ్యా, 1 సంవత్సరము 1 రోజుతో పోల్చింది బైబిల్. 10 సంవత్సరాలు ఉన్నాయని నువ్వు లెక్కేసుకో. దేవుడు అన్నాడు నీకు 10 దినాలే ఉన్నాయన్నాడు. భూమి మీద ఉండే 10 రోజులే నువ్వు ఉన్నావు. 10 సంవత్సరాలు నువ్వు అనుకో. కానీ ఎప్పుడు జరుగుతుందో నీకేం తెలియదు కదా. ఆ పోకముందు, ఆయన రాకముందు ఈ సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండండి. బాబు, మీకందరికీ నా 2 చేతులు నమస్కారం దండం పెట్టి చెబుతున్నాను. మీరు నశించకూడదు. మీరు నశించకుండా ఉండాలంటే మీ అలవాట్లు మారాలి. మీ జీవన విధానం కూడా మారాలి. గతకాలంలో తిరిగినట్లుగా, గతకాలంలో చూసినట్లుగా అవన్నీ మీకు పులిస్టా పడిపోవాలి. అలా అయితేనే మన దేవునికి ఇష్టలు అవుతాం. లేదా ఆ అలవాట్లన్నీ ఉన్నాయనుకోండి, దేవునికి దూరస్తులమే. నువ్వు వెళ్ళొచ్చు, అక్కడ దాకా వెళ్తావు, కానీ అక్కడ మాత్రం ఏముంటుంది, అక్కడ తలుపేసి ఉంటుంది. అయ్యా వచ్చామని అర్థం అక్కడికి వెళ్ళి. అప్పుడు ఆయన ఏమంటాడని రాసింది బైబిల్లో, మీరెవరో నాకు ఎవరో వాళ్ళు ప్రార్థనలు కదా. బాబు, ప్రార్థనలు కదా వాళ్ళు? ప్రార్థనలే అంటే అన్ని అలవాట్లు చేస్తూ ప్రార్థన చేశారు వాళ్ళు. అన్ని అలవాట్లో ఉండి ఆలయానికి వచ్చారు వాళ్ళు. అందుకు అక్కడ వాళ్ళు మాత్రం వెలపలు పెట్టేశాడు దేవుడు. దయించి అలా వెళ్ళొద్దని నా బాధ, నా హృదయ ఆలోచన అదే. అలాగా మీరు ఉండకూడదు. డైరెక్ట్గా దేవుడు పిలవగా లోపలికి వెళ్ళిపోవాలి. మీకు ఇవ్వని స్థానాన్ని మీరు ఆక్రమించుకోవాలి. దేవుడు మీకోసం ఈ సంగతులని చెప్తున్నాడు. మన కోసం ఈ భూలోకం ఎలా బతికేస్తామండి బాబు? అవునే కదా. చిన్న మాట చెప్పనా, మన వాళ్ళు చేపలు కొని వాళ్ళు ఉన్నారు కదా. చేపలు కొని ఉన్నారు లేదా? చేపల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను అడుగుతున్నాను, ఏమ్మా చేపలు కొన్నకి వెళ్ళలేదా అని అడుగుతున్నాను. రోజు చేపలు కొని దానికి వెళ్ళేదాన్ని కదా, చేపలు కొన్నకి వెళ్ళలేదంటే ఇదేం భాస్కర్ గారు అక్కడ ఏమి ఉండట్లేదు, ఉట్టి చేతులు తిరిగి వచ్చేస్తున్నాం అంతే. అలాగని ఆగిపోయిందా జీవితం? అలాగని తిండ మానేసామా? ఏమ్మా
మనిషివా? లేదే. ఈ జీవితం ఎలాగోలాగా సాగిపోద్దండి బాబు. దీని గురించి ఆలోచన లేదండి మీకు. దీని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఉంటావు కూడా ఏదో పని చేసుకుంటావు, అలా చేసుకో. కానీ ఇదే నీకు శాశ్వతం అంటే మాత్రం అది నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు అని బైబిల్ చెబుతుంది. ఈ 3 విషయాలు మీరు ఏమండి తప్పించుకోవాలా కదా. ఉగ్రత తప్పాలి, మరణము తప్పాలి, దేవుడి కృపచేత మీరు ఎత్తబడాలి. మళ్ళా చదవండి అదే మాట. మళ్ళీ చదువు, గుర్తుండటానికి చదివిస్తున్నాను నేను, గుర్తుండటానికి చదివిస్తున్నాను. మళ్ళీ చదువుదాం. 39 వచనం, 40 వచ్చును, 40 ఇక్కడమ్మా 40 వచ్చును చదవండి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటకై నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపదను కదా. లేపదను, లేపుతాడు నిన్ను, లేపుతాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఒక నిద్రమత్తులో ఉన్నావా, లేపుతాడు వచ్చి. ఏమండి, లేకపోతే మరణించి సమాధిలో ఉన్నావా, లేపుతాడు మళ్ళీ వచ్చి. ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టం కదా. ఏమ్మా, అర్థమైందా పాయింట్? మిమ్మల్ని ఎక్కడున్నా సరే లేపుతాడు అంటున్నాడు దేవుడు. ఆ వాక్యం మీకు చదివిస్తాను చూడండి ఒకసారి. బైబిల్లో ఉంది అది. బైబిల్లో ఉన్న మాటనే మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆ మాట ఏ మాట? లేపుతానన్న మాట. అంటే నిద్రలో ఉన్నావా? నిద్రలో ఉన్నావా? నిద్రలో ఉన్నావేమో చూడు ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 10వ మాట చదవండి. నిద్రలో ఉన్న వారికి ఒక మాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయము త్వరగా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. దేవునికి స్తోత్రం. లెమ్ము తేజరిల్లు అంటే ఒక నిద్రలో ఉన్నావా? ఏమండి, లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో ఉంది చూడండి ఒక మాట. 15 వచ్చిన అనుకుంటాను. నిద్రించుచున్న నీవు మేల్కొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని రాసి ఉంటుంది ఎఫెసీ పత్రిక. ఏమండి, అంటే ఒక నిద్రలో ఉన్నాను లేపుతాడు, సమాధిలోకి వెళ్ళినా లేపుతాడు. ఆ మాట చెప్తాం ఇప్పుడు. యోహాను సువార్త ఏమండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుతారమ్మా. ఆయన శబ్దమును విని, అది చదవండి. 28గా చదువుతున్నావు, 29. అంటే నువ్వు ఆ టిక్కు పెట్టిగా చదువుతున్నావు లేదు, నాకు తెలిసిందనుకో. నేను కొంచెం పొడిగించాను. ఆయన శబ్దము విని అన్న మాట చదువు. అంటే 28వ వచనం కిందలో వెళ్ళనమాట. 5వ అధ్యాయం 28వ వచనం చెప్తున్నా కదా నేను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఇదిగో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి. అది ఒకవేళ నిద్రించినా లేక చనిపోయే సమాధిలో ఉన్నా నిన్ను లేపడం మాత్రమో ఖాయమేనా? ఖాయమే. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. అమ్మో, ఒకవేళ నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళావు అనుకో, తెలివి రావట్లేదు, మెలకువ రావట్లేదు, అలాగైనా దేవుడు నిన్ను లేపుతాడు. ఎలాగ లేపుతాడు? భూ అని బోరుతాడు. ఏ బోరా? కడబోరా. ఆ సౌండ్ అది అందరి సౌండ్ గింగిలు మోగుతాయి. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే నువ్వు లేవాలి, లేగుతావు. అంత సౌండ్ వస్తుంది ఆ బోర. ఏమండి, ఇప్పుడు చిన్న బోర్లు ఊదుతున్నారు అనుకోండి. ఈ బోర్లకు కొంతమంది లక్ష్య పెడుతున్నారు, కొంతమంది లక్ష్య పెట్టట్లేదు. ఏ బోరా? ప్రతి ఉదయం ఒక బోర్ వినపడట్లేదా మీకు? వినపడుతుందా? ఎంతమంది వినపడుతుంది? ఎంతమంది మేలుకుంటున్నారు? ఎంతమంది లేస్తున్నారు? అసలు బోర వినపడుతుంది కదా, లేస్తున్నారా? లేచి ఏం చేస్తున్నారా? చుట్టకాల్చుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చాలా సంతోషం. అలా ఉండాల. బోర ఊదుతూ ఉంటాడు దేవుడు. వినబడినప్పుడల్లా లేవాలి మీరు. ప్రభు చేస్తున్నాడు లేగడు అని చెప్పాలా.
అలాగ మనం చెప్పుకుంటూ మెలకువతో జీవిస్తూ ఉంటే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మనమే ముందుంటాం. స్తోత్రం. మనమే ఉంటాం, వీళ్ళందరితో కంటే ముందు మనమే ఉంటాం ఆయన దగ్గర. దేవుడిచ్చిన ఒక అవకాశం ఇది, దేవుడిచ్చిన ఒక మంచి కాపుదల, దేవుడిచ్చిన ఒక భద్రత. దీన్ని మీరు చేయి జార విడుచుకోవద్దని నేను ఒక సేవకుడిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పవారు. మౌత్ తీసుకోబో. సాచకం అంటే కొద్దిసేపు సాచకం చెప్పాలి. నా ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి, కూడి వచ్చిన సంఘానికల్లా నా హృదయపూర్వక వందనాలు. సాచకం అంటే ఇది నా వల్ల వచ్చిన సాచకం.